రాలేదు. అదే ఏ తారీఖు ఇస్తారో తెలీదు. మరి వాళ్ళని రారంటున్నారు. వస్తారా రారా? మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఏది చెప్పరు, పేపర్లో మాత్రం ఇస్తారు. మరి వాలంటరీ వచ్చి ఇంటికి ఇస్తే బాగుందా, ఇప్పుడు సచివాలయానికి వెళ్ళి తీసుకుంటే బాగుందా? మీకు వాలంటీర్లు ఇంటికి వస్తే ఏటాను కానీ వాళ్ళే వచ్చేస్తారు, తెల్లవారుజానే ఇచ్చేస్తున్నారు. వీళ్ళు సచివాలయంలో ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు ఇది అవుతారో తెలియదు కదండి. వాలంటీర్లు వస్తే మనకు మంచిదేగా. మరి వాలంటీర్ల చేత చంద్రబాబు పింఛన్ ఇవ్వద్దని చెప్పేసి కోర్టులో కేసు వేశారు కదా. వాలంటీర్ కేసు వేసారంటే వాలంటీర్ ఉండాలండి. ఎందుకంటే లెగలేని వాళ్ళు ఉంటారు, లెగిసే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి తెచ్చుకోలేరు కదా, సచివాలయానికి వెళ్ళి ఎట్లా తెచ్చుకుంటారు? వీళ్ళని పెద్దవాళ్ళు వెళ్ళి ఇచ్చేసి వస్తారు, ఇళ్ళకెళ్ళి ఎవరు వాళ్ళు రావాలంటే ఎట్టా వస్తారు? అది కూడా ఆలోచించుకోవాలి కదా చంద్రబాబు నాయుడు గారు. కొంచెం వాలంటీర్ అనేది ఇంటికి వచ్చి తీస్తే మంచిగా ఉంటుంది. మాకైతే అది మరి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చంద్రబాబు నాయుడు? అది మాత్రం కరెక్ట్ కాదులేండి. వాలంటీర్ ఉండాలి. లెగలేని వాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు, ముతుకోళ్ళు ఉంటారు. మాలాంటి వయసున వాళ్ళు అంటే వచ్చి తెచ్చుకుంటాము. ముసలి వాళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు, ఎలా తెచ్చుకుంటారు? వాళ్ళ కాళ్ళు లేని వాళ్ళు కూడా ఉంటారు. కాళ్ళు లేని వాళ్ళు ఎట్లా వెళ్తారు సచివాలయానికి? వాళ్ళ కింద కూడా ఉంటారు, పైన ఉంటారు. మెట్లెక్కి వెళ్ళాలంటే వెళ్తారా? వెళ్ళలేరుగా. కొంచెం ఇది మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇది అవ్వాల్సిందే. కళ్ళు లేవు సార్, కంటి చూపు లేదు, పండ్లు లేవు. బతికి ఇంకా కొడుకు భార్య లేదు, కొడుకు కోడలు ఉండరు. వాళ్ళు దయదాచి తేలకంత పెడతారు, లేకపోతే ఎండ పెడతారు సార్. అది నా బాధలు సార్. పింఛన్ వచ్చిందా బాబాయ్? పింఛన్ వచ్చిందా? పింఛన్ వస్తుంది సార్. ఈ నెల తీసుకున్నారా? లేదు. ప్రతి నెల మీకు ఎవరు వచ్చేవాళ్ళు పింఛన్? వాలంటీర్స్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఇక్కడ సచివాలయానికి వచ్చి తీసుకోవడానికి మీకు ఎలా ఉంది? ఇప్పుడు వచ్చి చెప్పిపోయింది సార్, మా ఇంటికి వచ్చి ఇచ్చేది. మరి వీడికి వచ్చి తీసుకోమన్నట్టుగా చెప్పిపోయింది. ఇప్పుడు మరి ఇంటికి వచ్చి ఇస్తే బాగుందా, ఇక్కడికి వచ్చి మీరు తీసుకుంటే బాగుందా? మీకు ఇంటికి వస్తేనే బాగుంటుంది సార్. ఇంటికి వచ్చి తీసుకోవాలంటే తెలియక జనం ఎక్కువ ఉంటారు, అది సంగతి. మరి చంద్రబాబు నాయుడు గారు మీకు పెన్షన్ ఇవ్వకుండా కోర్టులో కేసు వేశారు వాలంటీర్ మీద. మరి ఏమో సార్, ఇంటికి వచ్చి తీసుకుంటారు సార్. వాలంటీర్ వ్యవస్థ ఉంచడం మంచిదంటారా, కష్టం అంటారా? వాలంటీర్ ఇస్తేనే మంచిది అనుకోండి. మరి వీడికి రావాలంటే నాలుగు కొన్ని ఇబ్బందులు పడతారు. పెన్షన్ వచ్చిందండి? లేదు సార్, రాలేదు సార్. ప్రతి నెల వాలంటీర్ తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మరి ముసలి నడవలేరు, చేయలేరు. ఇలాంటి ప్రాబ్లం పెడితే ఇబ్బంది కదా సార్. మాకు వాలంటీర్లతోటే మాకు ఇప్పిస్తే మాకు కొద్దిగా ఇదిగా ఉంటుందండి. ఆ ముసలామ మరి 95 సంవత్సరాలు సార్, ఆమె నడలేక తీసుకుని వచ్చాను. ఇలాంటివి చేస్తే ఎలాగండి? మాకు కొద్దిగా వాలంటీర్లతో ఇప్పిస్తే మాకు కొద్దిగా ఇదిగా ఉంటుంది. అది దానివల్ల మేము ఇబ్బంది తప్ప ఏం లేదండి. 3 నెలలు వాలంటీర్లతో మాకు పెన్షన్ ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. చంద్రబాబు నాయుడు వాలంటీర్ల చేత పింఛన్ పంపించద్దు అంటూ కూడా కేసు వేసాడు. అది కరెక్ట్ కాదు సార్, అది కరెక్ట్ కాదు. కేసు అయితే ముసలోళ్ళు ఉంటారు, కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఉంటారు, ఇంట్లో ఉంటారు. వాళ్ళందరూ ఎలాగొస్తారు సార్? మాకు సచివాలయం రమ్మంటే ఎలాగొస్తారు సార్? వాళ్ళు రాలేరు కదా. చంద్రబాబు నాయుడు చేసింది అది కరెక్ట్ కాదు. వాలంటీర్ తోటే మాకు పెన్షన్లు ఇప్పించారని మేము కోరుకుంటున్నాం సార్. వచ్చిందా మీకు? మొత్తం రాలే, వస్తుందా? ప్రతి నెల ఎవరు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మీకు? వాలంటీర్ మొత్తాలమ్మా. మరి ఏం చేద్దాం? ఏ టైం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు? పొద్దున్నే వచ్చేవాళ్ళు, 6ంటికి ముందే వస్తుంది. మరి ఇప్పుడు పింఛన్ రాక 3 రోజులు లేట్ అయిపోయింది కదా. అయితే అయింది, మరి చేసేది ఏముంది? వాళ్ళు చేసిన పని అది, ఏదో పని. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ చేత పింఛన్ చంద్రబాబు ఆడు కాదు, వాడు అమ్మ ఆడు కాదు. వాడు ఇంత కూర ముందు చేస్తున్నా కొడుకు, ఇంకో వాడంట గారు కాదు వాడు, అదవా. మరి అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు బాబాయ్? కరెక్ట్ అని వాడు తెలిసి పని చేయడుగా. ప్రతి ఒక్కటి ఎవరిని కూడా దూరం చేసుకుంటున్నాడు నా కొడుకు. ఏం చేస్తాడు? ప్రతి ఒక్కదానికి ఒకళ్ళే కాదు, లేబర్ని ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడు. 55 నెలల తర్వాత మళ్ళీ సచివాలయానికి వచ్చి లైన్ లో నిలబడే దుస్థితి ఎందుకు వచ్చింది అంటారు? ఏమయ్యా, వాడు గుణం అటువంటిది. ఎందుకు వచ్చిందంటే వాడు చేతకాంతనం వచ్చింది. వాడు చేయడం చేత కాదు, వేసుకోవడం తప్పితే లేబర్ చూడడు, అందుకు వచ్చింది అది. ఎందుకని ఇలాంటి కక్ష సాధింపులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు? వాళ్ళ మామని ఎందుకు చంపాడు? వాడు ఎందుకు చంపాడు? అన్నందరూ నా కొడుకు అయితే వాళ్ళ మామని చంపుతాడా? వాడు మామ దేవుడా, ఈడు దేవుడా? మరి అట్లాంటి చంపేశాడు నా కొడుకు. మరి ఇంకేముంది మంచి అంటావు? చెప్పు నువ్వు. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే వాలంటీర్ వ్యవస్థని తీసేస్తామని కూడా మాటలు చెప్తున్నాడు. మనం వాడు వస్తాడు, డాడీకి వస్తాడు, దేనికి వస్తున్నాడు? బామ్మగారు పింఛన్ వచ్చిందా మీకు? రాలేదయ్యా, పింఛన్ కోసం వచ్చాము నాయన. ప్రతి నెల ఎలా ఉండేది? ప్రతి నెల బాగానే ఇళ్ళకి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇవ్వట్లేదయ్యా. ఇప్పుడు ఏంటో వార్తల్లో చెప్తే సచివాలయానికి తీసుకువెళ్ళి తెచ్చుకోండి అని చెప్తే వచ్చాము నాయన. అది లేకపోతే ఫస్ట్కే వచ్చేవాళ్ళు, పడుకున్న వాళ్ళు లేపే ఇచ్చేవాళ్ళు. మాకు రఘు ఇచ్చేది.
అది అయ్యా. మరి ఇక్కడ సచివాలయం రావడానికి ఎలా ఉంది, ఇబ్బందిగా ఉందా? ఏం ఇబ్బంది లేదు కానీ ఏంటంటే రావాలి, మరి అన్ని మానేసుకొని రావాలి కదయ్యా. వాళ్ళు ఇచ్చేదాకా వచ్చి చూసుకోవాలి, ఇచ్చేదాకా ఉండి తీసుకెళ్ళాలి, వెళ్ళాలి. వాలంటీర్ చేత పింఛను పంపించొద్దని చంద్రబాబు నాయుడు కేసు పెట్టాడంట. మరి అట్లా చేస్తే ఎట్లాగయ్యా? ఏం చెబుతాం, ఇంకా చేసేది ఏముంది మరి. ఏమో దేవుడి చిత్తం లేనిది ఏది జరగదు. మేము దేవుడిని నమ్ముకున్నాం, ప్రభుని నమ్ముకున్నామే. మేము నమ్ముకున్నాం కానీ ఆబద్ధం అనేది మాకు రాదు. ఉన్న సంగతి చెబుతున్నాను. అది మేము ఎట్టా మాట్లాడినా దేవుడు ఆలకిస్తానే ఉంటాడు. అది వాలంటీర్ వ్యవస్థ పెట్టడం మంచిదంటారా నష్టమంటారా? ఆయన పెడితేనే మంచిదయ్యా. అదయ్యా, మరి వచ్చి ఇస్తూ ఉంటారు కదా. మళ్ళీ ఇంట్లో పిల్లలు ఏడుతారు, వాళ్ళు ఏడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక మనవడు ఎమ్మడబడ్డాడు, నేను వస్తాను ఏడ్చుకుంటా వచ్చాడు. మరి వాళ్ళ ఇంటికి వస్తే ఇస్తే తీసుకుంటాం నాయన. అది ఎంతవరకు కరెక్ట్ ఏమో నాకు చంద్రబాబు నాయుడు నచ్చలేదయ్యా. బోళ్ళకి ఉండమాట చెబుతున్నాను, ఏం చేయను ఇంకా. అదయ్యా, చంద్రబాబు నాయుడు గారు ఎంతోటి ఇలా చేయడం ఎంతోటి కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదండి. అది ఏదన్నా ఉంటే ఎలక్షన్ ఆడావాడు అయిపోయిన తర్వాత చూసుకోవాలా. ఎలక్షన్ ముందు వాళ్ళు బాధపడుతున్నారు కదా, గుడ్డోళ్ళు కుంటోళ్ళు అవన్నీ ఎలాగొస్తారు. ఏదన్నా ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు చూసుకోవాలా. ఇప్పుడు వచ్చి ఆ ముసలిని ఎంత దూరం నుంచి నడిపించి తీసుకొస్తారు. ఆ ముసలం ఇప్పుడు లేదంటే ఎత్తుకొని తీసుకురావాల్సి వచ్చింది. ఆమెకి అసలే సిగ్గు. అల్లుడు మాత్రమేనంటే సిగ్గు కదా. పెన్షన్ కూడా ఇస్తారా ఎవరా కూడా నమ్మకాలు లేవు. వాలంటీర్ వ్యవస్థ ఉండటం మంచిది అంటారా నష్టం అంటారా? వాలంటీర్ ఉండాలండి. వాలంటీర్ ఉంటేనే అక్కడ పనులు జరుగుతాయి, లేకపోతే జరగవు. వాళ్ళ చుట్టూ వెళ్ళి తిరగాలంటే ఎవరు తిరుగుతారండి? 55 నెలల తర్వాత మళ్ళీ సచివాలయానికి వచ్చి లైన్లో నిలబడే దుస్థితి ఎందుకు వచ్చిందంటారు? చంద్రబాబు నాయుడు చేసిన పనులు. అంతకుముందు ఏమీ లేదు కదా. చంద్రబాబు నాయుడు ఉన్న దానికి లైన్లు నిలబడి తీసుకునే వాళ్ళు తనుకొని గుద్దుకొని. మరి ఇప్పుడు ఎవరు గుద్దుకుంటున్నారు? ఇళ్ళకి తీసుకొచ్చి ఇస్తున్నారు. చంద్రబాబు మామూలుగా గెలవలేనని ఇవన్నీ చేస్తుండండి. ఈ నెల ఇవ్వచ్చుగా, పెన్షన్ ఇచ్చి తర్వాత ఆపొచ్చుగా వాళ్ళని. అలాగా ఇళ్ళ పట్టాలు ఇస్తే కోర్టు కేసి అందరూ బాగు చేసి అందరికీ కార్డులు కూడా ఇచ్చి ఇళ్ళ పట్టాలు కోర్టు కేసింది. ఆయన చేసేది ఒక్కటి కూడా మంచిది కాదు. వాలంటీర్ పెన్షన్ ఇవ్వద్దని చెప్పేసి కోర్టులో కేసు వేసారు. కోర్టు వేసిండు. ఎందుకు? ఆయన గెలవలేను, ఏ కాడికి వీళ్ళకి చెయ్యాలని గెలవలేను అని ఎన్ని కుట్రతో చేస్తుండండి. వాలంటీరు మీకు ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తే బాగుందా, మీరు సచివాలయానికి వచ్చి మేము ఇంటికి వచ్చి ఇస్తేనే మాకు మంచిదండి. ముసలోళ్ళు ఉంటారు, కుంటోళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ ముసలామెను ఎత్తకొచ్చిండ్రు. కుంటోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు. వాళ్ళు నడువులను చెత్త వాళ్ళని రావాలంటే కట్టమేగా. చంద్రబాబు గెలవలేనని ఎన్ని కుట్రతో చేస్తుండండి. ఎంత కుట్ర చేసినా ఎవరు ఆపలేరు. వాలంటీరు వ్యవస్థ పనితీరు బాగుంది కదా? బాగుందండి. కుంటోళ్ళు ఉంటారు, గుడ్డోళ్ళు ఉంటారు. ఇప్పుడు ముసలామె పరిస్థితి అండి, ముగ్గురు పట్టుకొని వచ్చాను. ఇలా రోడ్ల మీద పట్టరు. ముసలిళ్ళంతా పింఛన్లకు వచ్చి రోడ్ల మీద పడ్డ ఆయనకు గుట్టుగా 6 వాళ్ళంట్లో తలుపు తట్టి డబ్బులు ఇచ్చేవాళ్ళు. పెన్షన్ వచ్చిందమ్మా మీకు? ఇస్తున్నారండి. తీసుకున్నారా మీరు? ఇప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు ఎక్కడ ఇలేదుగా. ప్రతి నెల మీకు ఎవరు ఇచ్చేవాళ్ళు పెన్షన్? మా ఇంటికాడ ఉంది, వచ్చి ఇస్తుంది ఇంటికాడ. మరి ఇప్పుడు సచివాలయానికి వచ్చి తీసుకోవటం బాగుందా, ఇంటికి వచ్చి వాలంటీర్ ఇవ్వడం బాగుందా? ఇంటికాడ ఇస్తేనే బాగుంటుందండి. ఎక్కడ వస్తాము? పెన్షన్ వచ్చిందా మీకు? రాలేదండి. రాలేదు. ప్రతి నెల మీకు ఎవరు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు పెన్షన్? వాలంటీర్ తీసుకొచ్చి. మరి వాలంటీర్ ఇంటికి వస్తే పెన్షన్ ఇవ్వడం బాగుందా, మీరు సచివాలయానికి వచ్చి తీసుకుంటే బాగుంది? ఎవరి ఇంటికాడ వెళ్ళండి, ముసలోళ్ళు ఉంటాం, ముతకోళ్ళు ఉంటాం, నడిచేవాళ్ళు ఉంటాం, నడవలేని వాళ్ళు ఉంటాం. ఆ సదుపాయం బాగుంది. ఇంటికాడే బాగుంది. వాలంటీరు పెన్షన్ ఇవ్వద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసు వేశారు. ఇంకా పెద్దవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు, మనకేం తెలుసుంది. అవన్నీ మనం మాట్లాడకూడదు. పార్టీ తరఫంగా మాట్లాడటం అయితే మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ముసలోళ్ళు ముతకోళ్ళు ఎవరిళ్ళలో లేచిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేగలేని వాళ్ళు ఉన్నారు, మంచాల మీద ఉన్నారు. వాళ్ళు మరి ఇక్కడ దాకా రావాలంటే రాలేరుగా. ఇప్పుడు నేనే 45 వచ్చినాయి, నాకు 50 దాకా దగ్గర వచ్చినాయి. కాళ్ళు నొప్పులు, రాలేను. అదేంటికంటే 3వ రోజున 4వ రోజున ఖాళీ ఉన్నప్పుడు వాలంటీర్ అయినా అన్ని ఇచ్చుకున్నాకైనా వచ్చి ఇచ్చింది. ఏ టైంకి ఇచ్చేవాళ్ళు మీకు ప్రతి నెల? ఫస్ట్ తెల్లవాడికి ఇచ్చారు. కొంచెం నిదానంగా కొంచెం పొద్దు ఎక్కువ వచ్చినాయి, వచ్చేసినాయి. ఆగడం అయితే ఆగల. మరి ఇప్పుడు 3 రోజులు లేట్ అయిపోయింది కదా? మరి ఇవాళ లేట్ అయిపోయింది. మరి ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ ముందు మరి వాళ్ళకి రాజకీయ నాయకులు మనకేం తెలుసండి.
వాలంటీర్ వ్యవస్థ మంచిది అంటారా? మంచిదే మరి. అది ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఇచ్చేసి ఆడపిల్లలు ఆడుకున్నా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉంది.